Hey, hello guys, welcome back to a new video once again, and this is Nagi. You watching it's Nagi channel. అందరు ఎట్లున్నారు? నేనైతే ఎగ్దామన్నా మీరు ఇట్లా జబర్దస్త్ ఉన్నారని అనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంటెంట్ వచ్చేసి మీరు ఇట్లా ఆల్రెడీ తమ్నెల్ లో చూసిరు అనుకుంటున్నా. సో అప్కమింగ్ రీ రిలీజెస్ అండ్ స్పెషల్ షోస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈ మార్చ్ లో. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ రీ రిలీజెస్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే భయ్యా కొన్ని సినిమాలు మన ఫ్లాష్ బ్యాక్ గురించి గుర్తు చేస్తుంది, మరికొన్ని సినిమాలు సినిమాటిక్ గూస్ బంప్స్ అంటే ఎలా ఉంటాయో గుర్తు చేస్తుంది. కానీ ఈ సినిమా అసలు సినిమా అంటే ఎలా ఉండాలో ప్రతి సినిమాకి గుర్తు చేస్తానే ఉంటది. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీ వచ్చేసి 2013 లో రిలీజ్ అయింది భయ్య. ఈ మూవీ వచ్చినప్పుడు మా పేరెంట్స్ నన్ను స్కూల్కి పంపించేసి వాళ్ళు మంచిగా థియేటర్కి వెళ్ళి చూశారు. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత నేను రిగ్రెట్ అయ్యా, రే ఈ సినిమా నేను థియేటర్ లో ఎందుకు మిస్ అయ్యాను రా బాబు అని. నేను బేసికల్ ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్ భయ్య. Feb 14th రోజు అతిథి రిలీజ్ అవ్వాలి, అది క్యాన్సిల్ అయింది. గుంటూరు కారము స్పెషల్ షో పడ్డది, దానికి టికెట్స్ బుక్ చేసుకున్నా, అది క్యాన్సిల్ అయింది. ఆ బాధలో వచ్చిందయ్యా సీతమ్మ వాకిట్లో రీ రిలీజ్ కాబోతుంది మామ. ఈ రీ రిలీజ్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నా అన్నమాట. మీరు గిట్లా హైదరాబాద్లో ఉంటురా? హైదరాబాద్లో ఉంటే ఈ మూవీ చూడడానికి ఏం మెయిన్ థియేటర్స్? ముఖ్యంగా మనకు ఆల్రెడీ తెలిసిందే మహేష్ బాబు అంటే ఆర్టీఎస్ ఎక్స్ రోడ్ సుదర్శనే గుర్తుకొస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సుదర్శన్లో ఎటువంటి ఎంజాయ్మెంట్స్ లేవు అనమాట, మొత్తం క్యాన్సిల్ చేశారు. కాబట్టి మన విశ్వనాథ్ కుక్కట్పల్లి విశ్వనాథ్లో అయితే మూవీ సెలబ్రేషన్స్ అవన్నీ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న మూవీస్లలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మావా. ఎందుకంటే ఇది లవర్స్తో ఎంజాయ్ చేయొచ్చు, బ్రదర్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీలో ప్రతి ఒక్కళ్ళకి అంటే నాకు ఉంది, మాక్సిమం చాలా మందికి కూడా ఉంటాయి డౌట్స్. ఏంటంటే ఫస్ట్ మన చిన్నోడి పెద్దోడి పేర్లేంటి, అసలు మహేష్ బాబు వెంకటేష్ అసలు పేర్లేంటి సినిమాలో, అది నాకు తెలియదు మావా. సినిమా చూసి తెలుసుకోవాలి. అసలు మహేష్ బాబు పూలకొండ ఎందుకు తన్నాడు? నువ్వు పూలకొండ ఎందుకు తన్నారా? వీటన్నిటికంటే టాప్ నాచ్ వచ్చేసి మన రేలంగి మావయ్య. మనోడు వచ్చినప్పుడు చూడండి భయ, మనుషులు కాదు సీట్లే లెగుస్తాయి థియేటర్లో, ఇది మాత్రం ఫిక్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న మూవీ వచ్చేసి చిచి రీ రిలీజ్ వచ్చేసి యుగానికొక్కడు. ఈ మూవీ వచ్చేసి డైరెక్టెడ్ బై సెల్వరాఘవన్ గారు అండ్ హీరో వచ్చేసి మన కార్తీ గారు, అడాప్టెడ్ సన్ బ్రదర్ అన్నమాట. రే 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 నాగి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పరా, బెదిరుకునేలా కాదు. అంటే గాయస్ అది అడాప్టెడ్ సన్ అంటే మీరు కంగారు పడకండి, సూర్య గారిని టిఎఫ్ఐ అడాప్టెడ్ సన్ గా పిలుస్తారన్నమాట. ఓకేనా? నేను ఈ మూవీకి వెళ్ళాలి అనుకున్న మూవీస్ లలో ఇది సెకండ్ టాపెస్ట్ మూవీ అనమాట. ఎందుకంటే ఈ మూవీ చాలా బాగుంటుంది మావా. ఈ మూవీ మీకు ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, కానీ ఈ టెంప్లెట్ చూస్తే మీకే అర్థమైపోయింది. చాలా మంది మీమ్స్ లో కూడా వాడుతూ ఉంటారు, ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీనా నాకు తెలుసు అని అనుకుంటున్నారా? అవును, ఈ మూవీనే. ఈ మూవీ చాలా మంచి మూవీ. మీరు కూడా రీ రిలీజ్లో థియేటర్లో అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే కార్తీ గారు వాళ్ళ అభిమానులు అంటే తమిళ వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళని ఎక్కువ ఆదరిస్తారనమాట. మనోడు మళ్ళీ తెలుగులో మనోడికి సపోర్ట్ ఉందని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మన టాప్ 3 మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా ఏంటంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా సినిమాటిక్ గూస్ బంప్స్ ని క్రియేట్ చేస్తుందని, అలాంటి సినిమా ఇది. ఈ మూవీ వచ్చేసి ఎలాంటిదంటే మావా, ఈ సినిమా గురించి మనం ఆలోచిస్తే చాలు దాని బీజిఎం మన బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది, ఆ ఫైట్ సీన్స్ మన బ్రెయిన్ లో రన్ అవుతా ఉంటది, అలాగే ఆ సినిమా విజువల్స్ మన కంటికి కనబడతా ఉంటది. ఆ మూవీ వచ్చేసి సలార్. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటేనే ముందు గుర్తుకొచ్చే సీన్ వచ్చేసి కాటేరమ్మ ఫైట్ అనమాట. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది మావా. ఈ మూవీ ఇప్పటికే 2 times రీ రిలీజ్ అయింది, థర్డ్ టైం కూడా రీ రిలీజ్ అవుతుంది. ఇది ఈ మూవీకి ఉన్న స్టాండర్డ్ అండ్ కెపాసిటీ. ఈ మూవీ ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా ఓన్లీ కాటేరమ్మ ఫైట్ కోసం కూడా మళ్ళీ పొమ్మన్నా నేను పోతామవ్వా, అంత బాగుంటది ఆ సీన్. ఆ మూవీ కూడా చాలా బాగుంటది. వీటిలో కామన్ థింగ్ ఏంటంటే ఈ సలార్కి మళ్ళీ గుంటూరు కారానికి 2 times క్లాష్ అయింది మావా. దగ్గరలో 2 times క్లాష్ అయింది. ఒకసారి సలార్ క్యాన్సిల్ అయిపోయింది, ఒకసారి గుంటూరు కారం క్యాన్సిల్ అయిపోయింది. అయితే టిఎఫ్ఐ అనేది టవర్ అయితే ఆ టవర్ ని మోసే 2 పిల్లర్స్ ఈ మహేష్ బాబు అండ్ ప్రభాస్. వీళ్ళ మూవీ ఎన్నిసార్లు రిలీజ్ అయినా చూస్తానే ఉంటారు. అన్నిటికంటే ఏంటంటే ఇక్కడ మైండ్ పోయే విషయం, మన టాలీవుడ్ లో ప్రతి హీరో ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ రిలీజ్ చేసి మన సోషల్ మీడియాని షేక్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరేమో వాళ్ళ లుక్స్ తోటి షేక్ చేస్తున్నారు. ఆ మహేష్ బాబు వచ్చాడు మొన్న, మిర్రర్ లుక్ ఒకటి వదిలారు, మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. మన ప్రభాస్ గారు వచ్చారు, ఆ ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఏం జరిగింది, మన ఈ మూవీ కన్నప్ప మూవీ ఉందా దాంట్లో నుంచి ఒక లుక్ రిలీజ్ అయింది, మళ్ళీ సోషల్ మీడియా షేక్ అయింది. వీళ్ళు లుక్స్ తోటి షేక్ చేసే కెపాసిటీ వీళ్ళకి మట్టికే ఉంది, ఇంకెవరి హీరోస్కి లేవు, రావు కూడా.
ఈ సలార్ మూవీ అనేది గ్రాండ్ రిలీజ్ ప్లాన్ కుక్కట్పల్లిలో చేశారు మావా. అది ఇంకా ఏ థియేటర్ కన్ఫర్మ్ కాలేదు కానీ కుక్కట్పల్లిలో మళ్ళీ నాకు తెలిసి విశ్వనాథ్లోనే జరగచ్చు. నెక్స్ట్ సలార్ గురించి పాయింట్ ఏంటంటే మనకి ఒక టైటిల్ కార్డ్ అయితే రెడీ అవుతుంది మావా. ప్రభాస్ గారి అన్ని మూవీస్ కలిపి ఒక టైటిల్ కార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు సలార్ వచ్చేసి ఒక 20-30 థియేటర్స్ లో పడ్డా కానీ హైదరాబాద్ లో మెయిన్ గా ఒక 3 థియేటర్స్ కానీ 4 థియేటర్స్ లో మాత్రమే ఈ టైటిల్ కార్డ్ అనేది ప్లే అవుద్ది. సో ఆ థియేటర్స్ ఏంటో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అది కన్ఫర్మ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టా ఛానల్లో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే రోజు ఏవో ఒక మూవీ అప్డేట్స్ ఉంటానే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి CINE_MA 70mm అనమాట. సినిమా 70mm దాని పేజ్ ఒకసారి స్క్రీన్ మీద కూడా వేస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా. సో ఎక్కలేని కంటెంట్ సరుకు మొత్తం మన ఛానల్లోనే దొరుకుద్ది మా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి, దాంట్లో కూడా మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం చాలా రిలీజ్ అలాంటి టాపిక్స్ మాట్లాడుకుందాం. సో ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి. రిక్వెస్ట్ కాదు, కంటెంట్ ఉంది, ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, మీరు ఎప్పుడు మిస్ అవ్వరు. సో సలార్ అయితే March 21st రిలీజ్ అవబోతుంది. అప్పుడు నేను కూడా థియేటర్కి వస్తాను. కుక్కట్పల్లిలో ఏదైతే మెయిన్ థియేటర్ ఉంటుందో ఆ థియేటర్కి వస్తాను, అక్కడ కలుద్దాం మనం. సో నెక్స్ట్ 4th రిలీజ్ వచ్చేసి ఏంటంటే ఎవడే సుబ్రహ్మణ్యం మా. ఈ సినిమా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. నార్మల్గా నాని మూవీస్ అంటేనే తోపు ఉంటుంది క్లాసికల్గా, అదే ఈ మూవీ ఇంకా బాగుంటుంది. ఈ మూవీని మీరు థియేటర్లో మిస్ కాకండి, ఎందుకంటే వేరే ఫీల్డ్లోకి వేరే ప్రపంచంలోకి తీసుకుపోయింది మా. ఫ్రెండ్స్ అనే ప్రపంచంలోకి తీసుకుపోయింది ఈ మూవీ మమ్మల్ని. ఫ్రెండ్స్ తోటి కొద్దిగా ఎంజాయ్ చేయండి. విజయ్ దేవరకొండ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే బ్రో, టు బి హానెస్ట్ ఏంటంటే సలార్ తోటే రిలీజ్ అవుతుంది March 21st. సలార్ కి దీనికి కాంపిటీషన్ అంటే యునానిమస్ గా సలారే గెలుస్తుంది. బట్ దానికి టికెట్స్ దొరకకపోతే 100% దిస్ ఈస్ మోస్ట్ ప్రిఫర్డ్ మూవీ మావా. వెళ్ళండి మావా, చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి మూవీ. నాని న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది, ఒక జర్నీ టు ద హిమాలయాస్ ఉంటుంది. మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీని మిస్ అవ్వకండి. సో లిటరల్లీ చెప్పాలంటే ఈ మూవీ కాన్సెప్ట్ నాకు ఎక్కువ గుర్తులేదు మా, చాలా రోజులైంది చూసి. బట్ రిలీజ్ లో మళ్ళీ పక్కా చూస్తాను, ఎందుకంటే మనం ప్రతి మూవీకి వెళ్తాం కాబట్టి. సో మీరు కూడా మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th రిలీజ్ వచ్చేసి ఏంటంటే చిరుత. మెగా పవర్ స్టార్ ఆర్ గ్లోబల్ స్టార్ ఏదో ఒకటి. నెక్స్ట్ రిలీజ్ అవుతున్న మూవీ ఏంటంటే చిరుత అన్నమాట. అది రిలీజ్ కాదు, యాక్చువల్లీ స్పెషల్ షో. మనోడి బర్త్డే సందర్భంగా March 26th and 27th స్పెషల్ షోస్ ఉన్నాయన్నమాట. సో అది కూడా లిమిటెడ్ థియేటర్స్ లో, మరీ రిలీజ్ కి చేసినట్టు చాలా థియేటర్స్ ఇవ్వకుండా లిమిటెడ్ షో అండ్ లిమిటెడ్ థియేటర్స్ ఇస్తారు. దాంట్లో సందేశ్ 70mm ఆఫ్ కోర్స్ ఉంటుంది. దాంట్లోనే చాలా బాగా జరుగుద్ది. మెగా ఫ్యామిలీ మొత్తం అంటే కుదుద్ది కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ థియేటర్. ఈ మూవీ ఏంటంటే ఇంకా ప్రెసెంట్ అయితే కన్ఫర్మేషన్ లేదు, స్పెషల్ షో వేయాలా వద్దా అన్నట్టే ఉంది. జస్ట్ బ్యానర్ అయితే రిలీజ్ అయింది, అది కూడా అన్అఫీషియల్ గా. అఫీషియల్ బ్యానర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ అది ఏం రిలీజ్ అవుతుందో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. చిరుతానే రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా రిలీజ్ అవ్వచ్చు. ఇంకా మన అల్లు అర్జున్ గారి బర్త్డే కార్య 2 అండ్ మహేష్ బాబు బర్త్డేకి అతడు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అయితే March లో 5 మూవీస్ ని కవర్ చేసాం. ఇప్పటి వరకు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి రిలీజ్ కాన్సెప్ట్స్ గురించి ప్రతి మంత్ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇంతసేపు ఉన్నారంటే మీకు నచ్చితేనే ఉన్నారనుకుంటున్నా. సో మీరు ఏ మూవీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వెళ్ళడానికి, ఆ మూవీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా దానికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బాయ్.